కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ కి చెందిన బోయపాటి వరప్రసాద్ కుమారుడు ఉద్యోగ నిమిత్తం కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. ఈ నేపథ్యంలో తండ్రి బోయపాటి వరప్రసాద్ కు సిబిఐ పోలీసులు అంటూ వాట్సాప్ కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేసి బెదిరింపులకు సైబర్ నేరగాళ్లు పాల్పడ్డారు. మీ అబ్బాయిని అరెస్ట్ చేశాం, మీ అబ్బాయి ఫ్రాడ్ చేశాడు అంటూ పోలీస్ సైరన్తో థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నట్లుగా నేరగాళ్లు సృష్టించారు. ఒక్కసారిగా కంగారు పడి ఆస్ట్రేలియాలోని కుమారుడికి ఫోన్ చేసి తల్లిదండ్రులు మాట్లాడారు. పోలీసులు ప్రొఫైల్ పిక్ తో నిమిషాల వ్యవధిలోనే పలు నంబర్ నుంచి వాట్సాప్ కాల్ సైబర్ నేరగాళ్లను చేశారు. వెంటనే మచిలీపట్నం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నా పేరు బోయపాటి వరప్రసాద్. నిన్న మధ్యాహ్నం 12:57 సిబిఐ పోలీస్ అని ఒక వాట్సాప్ కాల్ వచ్చింది. ఆ వాట్సాప్ కాలు లిఫ్ట్ చేయగా మీ పేరు బోయపాటి వరప్రసాద్ అంటే నేను అవునన్నాను. మీ అబ్బాయి సాయి యక్షజ్ఞ అంటే అవునన్నాను. యువర్ సన్ ఈజ్ అరెస్టెడ్ ఫ్రాడ్ అన్నాడు. అది నాకు ఆ మాట అనేపాటికి నాకేమీ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ తర్వాత మా ఫ్రెండ్ వేగిరెడ్డి హరిచక్రవర్తి అని నా ఫ్రెండ్ ఉంటే నా ఫ్రెండ్ ఆ ఫోన్ తీసుకుని ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడి ఎవరండి మీరంటే అబ్రాడ్ సిబిఐ పోలీస్ అన్నారు. ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఫ్రాడ్ చేశాడు, అరెస్ట్ చేశాము, ఇంకా కేసు ఏమీ నమోదు చేయలేదు, కేసు నమోదు చేయకుండా ఉండాలి అంటే గూగుల్ అకౌంటుకి ఒక 50,000 ట్రాన్స్ఫర్ చేయమని అడిగారు. అది వాడు ఫేక్ కాల్ అని నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయి నేనేమి ఆలోచించడం లేదు. అతనికైతే మా ఫ్రెండ్కి అయితే మాత్రం ఇది ఫేక్ కాలే అని చెప్పి అర్థమైపోయింది. అర్థమైపోయినాక మా అబ్బాయికి ఫోన్ చేస్తుంటే వాడు ఆఫీస్ టైమింగ్లో ఉండటం చేత ఫోన్ అవైలబిలిటీ లేక అది ఫోన్ లిఫ్ట్ చేయటం కుదరలేదు. ఆ తర్వాత 3 అవర్స్కి వాడే చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి వాడికి. అంటే మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ వాడికి కాల్ చేయడం, అవన్నీ మిస్డ్ కాల్స్ చూసి వెంటనే ఇమీడియట్లీగా ఆడు ఆఫీస్ టైం అవ్వగానే నాకు కాల్ చేసి ఏంటంటే ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయన్నాడు. విషయాన్ని మా ఫ్రెండ్ చెప్పాడు. ఎలా సిబిఐ అని మీ ఫాదర్కి ఫోన్ వచ్చింది, అందుకని మీ ఫాదర్ కొంచెం కంగారు పడ్డారు, అందుకని మేము అందరం ఫోన్లు చేసామని. వాడైతే అదేం లేదు అని చెప్పారు. అయితే ఈ విషయం మా ఫ్రెండ్ వేగిరెడ్డి చక్రవర్తి ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దీని మీద అవేర్నెస్ పబ్లిక్లోకి తీసుకురావడానికి మేము కూడా ఒక పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాం. ఈ సైబర్ క్రైమ్స్ కాల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, దీన్ని నియంత్రించాలనే ఆలోచనలో మేము ఉన్నామని చెప్పడం జరిగింది ఎస్పీ గారు.